తెలంగాణ రైజింగ్ అట ఎల్ల రైజింగ్ అయితే చెప్పు. రుకో జరా సబర్ కరో. 200 యూనిట్లు ఉచిత కరెంటు మేము ఇస్తా అని చెప్పాం, ఈ రోజు ఇస్తా ఉన్నాం. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కే ఈ రోజు ఇస్తా ఉన్నాం. రుణమాఫీ చేస్తామని చెప్పాం. 21,000 కోట్ల రూపాయల్ని రుణమాఫీ పేరు మీద నేరుగా క్యాష్ ని రైతుల అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు. ఇందిరమ్మ ఇళ్ల కోసం మనం దీపావళి పండుగ సందర్భంగా మొదలు పెట్టాం. కేవలం 10 నెలల్లోనే 55,000 మందికి ఉద్యోగ అవకాశాల నియామక పత్రాలతో సహా ప్రజలకు అందించాం. పేద పిల్లలు తినేటువంటి డైట్ బిల్స్ కానీ, హాస్పిటల్లో పేషెంట్ పెట్టే డైట్ బిల్స్ కానీ మా ప్రభుత్వం ఒకటే దఫా 40% డైట్ ఛార్జీలు పెంచి ముందుకు పోతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ రోజు ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పడానికి నేను గర్విస్తా ఉన్నాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంటే నోరు పడిపోయిందా?